Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. బ్రదరు నమస్తే. నమస్తే అన్న. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకోండి ఎమ్మెల్యేగా? తిరుపతిరావు యాదవ్. తిరుపతిరావు గారా? వైసీపీ నుంచి. వైసీపీ నుంచి. ఎందుకని? తిరుపతి అంటే కేపీ వైసీపీలో ఉన్నప్పుడు ఏం చేయలేదన్న, టీడీపీలోకి వచ్చాక ఏం చేస్తాడని వైసీపీలో తిరుపతిరావు మళ్ళీ వస్తాడు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ నాని. నానికి పక్కా కేసీఆర్ నాని. చిన్న గారు ఎందుకు రారు అనుకుంటున్నారు? రారు. కేసీఆర్ నానికి ఎక్కువ సపోర్ట్ ఉందన్న, చేస్తాడు. తిరుపతిరావుకి సపోర్ట్ చేస్తాడు. జగన్ మళ్ళీ గెలిపిస్తారన్న. పక్క జగన్ నన్ను వచ్చేది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? 100 పైగా వస్తాయన్న. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగనేనన్న. ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు సార్? సర్నాల తిరుపతిరావు గారు. ఓకే, గ్యారెంటీ. వైసీపీ నుంచి. అంటే ఏంటి సార్, పార్టీ మీద అభిమానమా లేకపోతే వ్యక్తిగా ఆయన మంచోరైనా? వ్యక్తిగా మంచోడు అవటను, కృష్ణప్రసాద్ గారి మీద కొంచెం మంచి కాదని అనుకుంటున్నారు ఎక్కువ మంది. మాకైతే మంచోడే, మేము 5 సంవత్సరాలు గెలిపించుకున్నాం ఆయన. మరి ఎక్కువ మంది ఆయన ఇష్టపడతలా. అవి అయిపోయింది మీరు చెప్పేది మేము ఏమనక, మా స్వతంత్ర నిర్ణయం మాకు ఉంటుంది. అయ్యగారు ఏమైనా బాగా చెప్పుకోబాకండి. చాలా మంది చెప్తుంటారు, చాలా మంది అంటే. ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు సార్? ఎంపీ కేసీఆర్ నానిగారేనా? మరి చిన్ని గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా, వాళ్ళ అన్నదమ్ములు పోటీ పడ్డారు కాబట్టి పెద్దోడికి ప్రాధాన్యత ఇస్తారు. అంతేనా? పెద్ద వయసు రీత్యా ఆలోచిస్తారు. మంచోడు కొంచెం. అవునా? ఈయన అంతవరకు ఫామ్లోకి రాలేదు. ఈయన ఏంటో అది ఒక రకమైన టైప్లో వెళ్ళిపోయి మా చంద్రబాబు నాయుడు నమ్మి అట్ట పోతున్నాడు. ఆయన నమ్మినోడు అందరూ మోసపోతున్నారు. అమ్మా నమస్తే అమ్మా. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సర్నాల తిరుపతిరావు గారు. ఓకే, వైసీపీ. ఓకే, ఎందుకని? మా పార్టీ అయితే మా వారసు, మేము వాళ్ళు ఒకటే అంటే మీ అంటే కులస్తులేనా లేకపోతే ఎట్లా? కాదు, మా ఇంటి పార్టీ ఆళ్ళక వేసేది మేము. ఆళ్ళక వేసేది ఆయనే రావాలి, సర్నాల తిరుపతిరావు గారే రావాలా. ఓకే, అంటే మీ జగన్ గారి మీద ఈయన మీద? జగన్ గారి మీద ఉంది, ఈయన మీద ఉంది, ఇద్దరి మీద ఉంది. ఎంపీ ఐడియా ఉన్నారా మీకు? ఎంపీ ఎవరు? కేసీఆర్ నాని గారు వైసీపీ, కేసీఆర్ చిన్ని గారు వాళ్ళ తమ్ముడే, ఆయన టీడీపీ. మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆయన తరఫున నిలబడితే వాళ్ళు వస్తారని మా నమ్మకం. అదే జగన్ గారి తరఫున నిలబడుతుంది నాని గారు కాబట్టి నాని గారు వస్తారు అనుకుంటారు. అన్న ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? సర్నాల తిరుపతిరావు. వైసీపీ క్యాండిడేటా? అవును. ఓకే, ఎందుకని? స్థానికుడు, తెలిసిన పర్సన్, అందుకని. అంటే వ్యక్తిగానా లేకపోతే? వ్యక్తిగతంగా అయినా పార్టీ పరంగా అయినా ఆయన. ఎందుకంటే మాకు దిగుమతి క్యాండిడేట్లు అక్కర్లేదు. అంతే. ఎంపీ ఎవరు వస్తారు అనుకున్నారు? ఎంపీ కేసీఆర్ నాని గారు వస్తారు. చిన్ని గారు మాకు తెలియదు అసలు పర్సన్ ఎవరో. అవునా? ఓకే అండి. ఎవరు వస్తారు అనుకున్నారు ఈసారి? జగన్ బాబా చంద్రబాబా? జగన్ బాబేనా? ఓకే, పింఛన్ వస్తుందా? అన్నీ వస్తున్నాయి. ఓకేలేమ్మా. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారమ్మా? సర్నాల తిరుపతిరావు గారు, వైసీపీ క్యాండిడేట్. ఓకే, ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి? జగన్ మీద అభిమానంతో. జగన్ మీద అభిమానమా? జగన్ మీద కాన్ఫిడెంట్ తో. ఓకే, ఎంపీగా ఐడియా ఉన్నారా? ఎంపీ ఎవరు? నాని గారా? ఓకే, చిన్ని గారు తెలీదా? చిన్ని ఇవన్నీ మీరు తిరగటం కూడా వేస్ట్. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే నాకు గొల్లోళ్ళ అబ్బాయి. అంటే తిరుపతిరావు గారు, వైసీపీ. ఎందుకని? పార్టీ మీద అభిమానం? పార్టీ మీద అభిమానం. వైసీపీ అంటే అభిమానం. ఎంపీ క్యాండిడేట్ తెలుసా? కేసీఆర్ నాని గారు వైసీపీ, కేసీఆర్ చిన్ని గారు టీడీపీ. ఎవరు వస్తారు అనుకుంటారు? కేసీపీ ఆయనే వస్తాడు. నాని గారు వస్తారు. నియోజకవర్గానికి సన్నాల తిరుపతిరావు వస్తాడు. ఓకే, వైసీపీ. ఎంపీగా కేసీఆర్ నాని గారు వస్తాడు. వైనాడు చిన్ని గారు? వైనాడు చిన్ని లేదు, ఇంకేం లేదు. అసలు జనాలకి ఎవరికి ఆలోచన లేదు. ఎందుకంటే ఇలా జగన్మోహన్ రెడ్డి పేదల కోసం పాటుపడుతున్నాడు. పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చూస్తున్నారు. ఏది బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇక్కడ పోటీ చేపిస్తున్నారు. అసలు అలాంటి ఆలోచన లేదు. వేరే పార్టీ మీద జనాలకు చూపు కూడా లేదు. పోయినట్టు 175, అందులో నో డౌట్. ఇవాళ పేద ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. పార్టీని చూసి మీకు అభిమానం? పార్టీ అని కాదు, కింద స్థాయి. ఇప్పుడు నాది ఓటర్లు, నా ఓట్ల కాడికి వచ్చి జనం చెప్తూ ఉంటారు
దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసి మీకు చెబుతున్నాను. నేను ఓకే పార్టీ అనే కాదు, నేను పార్టీయే, వైఎస్ఆర్ పార్టీ కాదంటరా. కానీ ఇవాళ పేద ప్రజలకి న్యాయం చేసేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ ఉందంటే వాళ్ళకి ఉన్నోళ్ళకే చూస్తారు తప్ప ఇవాళ మాకు మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడు. 3 నెలల క్రితం వరకు ఏం చెప్పాడు? ఇక్కడ 270 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశాను అది ఇది అని చెప్పాడు. ఇవాళ ఏం అభివృద్ధి ఏం జరగలేదు, అందుకే ఆ పార్టీలో నుంచి నేను బయటకు వచ్చానని చెప్పుకుంటున్నారు కొంతమంది. వాళ్ళందరి గురించి కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, ప్రజలు కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి రేపు సీఎం అవుతాడు. ఓకే నమస్తే అన్న. నమస్తే. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థి నిలబెట్టారు, సామాన్యుడు, లోకల్, తిరుపతి రసనాథుడు. అతనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు వచ్చిన వైసీపీలో వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇదే నియోజకవర్గంలో అంతకుముందు ఉన్న ఉమా మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, మినిస్ట్రీగా చేసి కూడా నువ్వెందుకు ఉపాధి కల్పించలేదని ఆయన క్వశ్చన్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఈయన చేసింది కూడా ఏమి లేదు. చాలామంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు కూలీలకి వెళ్తున్నారు, నువ్వేం చేయలేదు, మినిస్ట్రీ అయ్యి కూడా మేము ఉపాధి కల్పించలేదని చెప్పి క్వశ్చన్ చేసిన ఆయన ఈ 5 సంవత్సరాలు మరి ఆయన కూడా ఏం చేయలే. ఒకటినా అదేవిధంగా ఈ తిరుపతిరావు గారికి ఇచ్చారు, సామాన్యుడు కాబట్టి మేము ఆయనే గెలిపించుకున్నాం. మా లోకల్ మైలవరం మా సమస్యలు అడగడానికి ఉంటుంది, చేయడానికి ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 2-3 దాటుకొని వెళ్ళాలి. వాళ్ళు మామూలు వాళ్ళని పంపించేవాళ్ళు కాదు. అర్థమైందా? ఎంపీకి ఎవరు వస్తారు? నాని గారు వస్తారనుకుంటున్నాను. వై నాట్ చిన్ని గారు? ఎందుకంటే నాని గారికి ఆయన 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ రోజున అంత వ్యతిరేకత ఉన్నా కూడా నాని గారు గెలిచారు. తర్వాత ఆయన టాటా ట్రస్ట్ అని ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన పబ్లిక్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది. అందుకని మేము ఆయనే సపోర్ట్ చేస్తాం. ఓకే అన్న. ఎందుకని? అంతే, ఫ్యాన్స్. అది ఫ్యాన్సా అంటే ఏ రకంగా? ఆయన వ్యక్తిగానా లేకపోతే పార్టీ? వైఎస్ఆర్ పార్టీ గురించి, జగనన్న గురించి. ఓకే ఎంపీకి ఎవరు వస్తారు అనుకున్నారు? ఎంపీగా కేశినేని నాని గారు. వై నాట్ చిన్ని గారు? నై. ఎందుకని? లేదు, ఇక్కడ టీడీపీ అనేది లేదు, అస్సాం. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? సర్నాల తిరుపతిరావు. ఓకే వైసీపీ. ఎందుకని బాబాయ్? బీసీ క్యాండిడేట్ ఇన్నాళ్ళు ఒకే సామాజిక వర్గం వాళ్ళు పరిపాలిస్తున్నారు, అందరికీ న్యాయం చేస్తారని బీసీ జగన్ గారు మంచి క్యాండిడేట్ని పెట్టారు. సర్నాల తిరుపతిరావు గెలుస్తాడు. జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయనకు ఓటింగ్ రూపంలో వస్తాయి. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేశినేని నాని గారు. ఆయనకి టాటా ట్రస్ట్ పెట్టి జనాలకి చాలా డెవలప్ చేశారు. పోయినసారి 6 నియోజకవర్గాలు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారికి. అదేంటి అది? వైఎస్ఆర్. ఓకే ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేశినేని నాని గారు. ఇంకెవరు ఉన్నారు? వై నాట్ చిన్ని గారు? ఏమో, కేశినేని నాని గారే ఫస్ట్ నుంచి. ఓకేనా? జగనే వస్తాడు. జగనే వస్తాడు అనుకుంటున్నావా? అంటే ఏంటి సంక్షేమాలు అందే నీకు? 18,000 వేసాడు. 18,000 అన్ని వచ్చాయి. అమ్మఒడి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మైలవరం ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు సార్? మేమైతే వైఎస్ఆర్సీపీ. తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు. ఎందుకని సార్? ఎందుకంటే జగన్ చూసేస్తారు తప్ప వ్యక్తిని చూడరు ఇక్కడ ఎక్కడైనా సరే స్టేట్లో. జగన్ గారి మీద అభిమానంతోనే. జగన్ గారితో అభిమానంతో. సీఎంఏ కదా మనకి ఏది చేసిన, ఎమ్మెల్యేలు ఏముంటుంది? అంటే ఎమ్మెల్యేలు అంటూ ఉంటుంది కదా సార్, వాళ్ళకంటూ ఒక ఉండాలి కదా. అంటే ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు అంటూ ఉండాలి కదా సార్. జగన్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేతో అంత అవసరం ఏముంది? సామాన్య ప్రజలకు అందరికి కూడా డైరెక్ట్గా అమౌంట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ పథకాలు వస్తున్నప్పుడు మన లోకల్ నాయకుని కూడా అడిగే అవసరం లేదు కదా. మాకుంది, మేము వాలంటీర్లు ఉన్నారు, ఏ పని కావాలన్నా వాలంటీర్ వచ్చేవాడు, చేసేవాడు, ఆ పని అయిపోయేది. మేము ఏ రోజు సెలవు పెట్టి తిరగటం కానీ అది కానీ లేదు. పర్ఫెక్ట్ పని అయిపోతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఏముంటాయి? ఎంపీకి ఎవరు వస్తారు? కేసీఆర్ నాని. ఆయన మంచి వ్యక్తి, ఏ పార్టీ అని కావచ్చు. ఆయన టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, దేంట్లోనే కేశినేని గారికి మంచి ఏముంది కాబట్టి ఆయనే గెలుస్తాడు, ఆయనే గెలవాలి కూడా. వై నాట్ చిన్ని గారు? చిన్ని గారి మీద మీ అభిప్రాయం? చిన్ని గారు అంటే కొత్తగా వచ్చారు, ఆయన గురించి మనకు అంతగా తెలియదు. అది అన్నదమ్ముల పోట్లాట్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళది ఏంటనే తెలియదు, ఆయన గురించి మనకు అంత ఐడియా లేదు. అన్న నమస్తే. జగన్ గారు పార్టీ కావాలి మాకు. మరి జగన్ గారు మొత్తం సస్యశ్యామలు మొత్తం చేస్తున్నాడు, మళ్ళీ ఆయన మాకు కావాలి. తెలుగుదేశం ఎందుకు వద్దు? తెలుగుదేశం ఎందుకంటే ఆయన నమ్మటానికి వీలు పడతాం. ఎందుకంటే అంతకుముందు 14 సంవత్సరాల క్రితం ఏం చేయలేదు, అందుకని ఇప్పుడు మాకు కూడా ఏం చేయడని మాకు ఒక నమ్మకం.
ఓకే ఈసారి జగన్ గారికి వేద్దాం. జగన్ గారికి వేస్తాం. ఓకే ఓకే అన్న. అన్న చెప్పండి, మీరు చెప్పండి. జగన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ లోకల్గా సర్నాల తిరుపతిరావు గారికి ఆయనకి వేద్దామని ఫిక్స్ అయ్యారు. ఓకే అంటే ఏంటి, వ్యక్తిగానా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసానా? వ్యక్తి కానీ బీసీ క్యాండిడేట్ కానీ ఉన్నతమైన స్థాయిలో ఉండోడు కృష్ణప్రసాద్, ఏమి లేనోడు అయినా సర్నాల తీర్థరావు. వ్యక్తిగతంగా అయినా చెయ్యాలి. ఆయన ఏముంది సంపాదించుకున్నాడు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకున్నారు? ఎంపీ కేసినేని నాని. నానిగారేనా? ఓకే మరి చిన్ని గారి పరిస్థితి ఏంటి? ఏమి లేదు, సున్నాయే. అమ్మ నమస్తే అమ్మా. ఈసారి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సర్నాల తిరుపతిరావు. ఓకే అంటే ఏంటి, ఆయన మీద అభిమానం ఆయన మీద లేకపోతే వైసీపీ మీద? వైసీపీ మీదే. మేము ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ. సర్నాల తిరుపతిరావు గెలిచేది. ఓకే 2000 మెజార్టీ దాని సర్నాల తిరుపతిరావు గెలుస్తాడు. ఓకే ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసినేని నాని గారే. నానిగారేనా? వైనాట్ చిన్ని గారు? లేదు కేసినేని నాని గారు. ఆయన టీడీపీలో ఇదివరకు ఉన్నా కానీ మంచి పనులు చేశాడు ఎవరికైనా. అందువల్ల ఆయన గెలుస్తాడు. నానిగారే వస్తారు. నానిగారే, సర్నాల తిరుపతిరావు గారే. పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి 121, 122 రావచ్చు. ఓకే గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.